సెక్స్‌లో ఎక్కువసేపు పాల్గొనాలి, సామర్థ్యం బాగా ఉండాలి, అంగస్తంభన బాగుండాలి, అలాగే ఇద్దరూ ఆనందపడాలి అంటే శరీరంలో ముందు ఫస్ట్ బలం కావాలి. బాడీలో స్ట్రెంగ్త్ అనేది తగ్గిన వాళ్ళు ఆయుర్వేదం మందులు, మూలికలు ఉంటాయి. అవి వాడుకొని శరీరానికి బలం పెంచుకోవాలి. అలాగే ఎక్సర్సైజెస్, జిమ్ము, అలాగే స్కిప్పింగ్, ఇలా జంపింగ్ చేసే ఐటమ్స్, అలాగే వాకింగ్, రన్నింగ్, యోగా ఇలాంటి ఎక్సర్సైజులు చేసుకుంటూ మంచి ఆహారం, ఫుడ్ అనగానే రోడ్డు మీద కనపడిందల్లా తినేసి మాకు బలం కావాలంటే అవి రావు, బలం ఇచ్చేవి కావు, అవి రుచిని మాత్రమే ఇస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, బెల్లము, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటి పదార్థాలు ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉండి శరీరానికి 1 గంట ఏదైనా వ్యాయామం చేసుకోండి. మీ ఆరోగ్యం బాగుపడుతుంది. సెక్సువల్గా కూడా లైఫ్ బాగుంటుంది. అలాగే టెన్షన్స్ తగ్గించుకోండి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూట్ల కాస్త ప్రశాంతమైన వాతావరణం చూసుకొని మంచిగా ధ్యానం చేయండి. మెడిటేషన్ అనేది బాడీలో హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది. ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గిందో ఆటోమేటిక్గా హార్మోన్స్ బాగుంటాయి, బ్లడ్ సర్క్యులేషన్, మిగతా పార్ట్లన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అప్పుడు మీకు సెక్స్ కోరికలు కలిగినప్పుడు మైండ్ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ అవ్వటం వల్ల మీకు అంగస్తంభన బాగా వస్తుంది. అందువల్ల స్ట్రెస్ అనేది కూడా తగ్గించుకోండి. టెన్షన్గా బెడ్రూమ్లోకి వెళ్తే ఏదో హోటల్కి వెళ్ళాం, టిఫిన్ చేసాం, అయిపోయింది అన్నట్టు ఉంటుంది. ఇలా ఉండకూడదు. సెక్స్ అనేది ఇద్దరూ కూడా కలిసి ఎంజాయ్ చేయాలి కాబట్టి అవతల పార్ట్నర్కి సాటిస్ఫాక్షన్ లేకుండా మీ సాటిస్ఫాక్షన్ మీరు చూసుకొని పక్కకి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫోర్ ప్లేకి వెళ్ళాలి. బాడీలో, మైండ్లో కూడా స్ట్రెస్ బాగా తగ్గించుకొని బాడీ కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, మైండ్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఫోర్ ప్లే అనేది చేయాలి. ఇద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ, టెన్షన్స్ పక్కన పెట్టండి, ముచ్చట్లు చెప్పుకుంటూ మంచి హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ ఇద్దరు ఫోర్ ప్లే బాడీ పార్ట్స్ని టచ్ చేయడం ద్వారా ఎవరికి ఇష్టమైన పార్ట్ ఏదో ఒకరికొకరు చెప్పుకొని ఆ టచ్ చేసుకుంటూ వాటిని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా క్లైమాక్స్కి రెడీ అవుతారు. అప్పుడు అంగ ప్రవేశం అనేది చివరిలో చేయాల్సిన పని. అది జరిగిన క్లైమాక్స్ ఫోర్ ప్లే తర్వాత క్లైమాక్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందు ఫోర్ ప్లే చేయండి. తర్వాత క్లైమాక్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు అంగప్రవేశం ద్వారా టెన్షన్ లేకుండా స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్టు టెన్షన్ ఎక్కువ పడకుండా ప్రశాంతంగా సెక్స్ చేసుకుంటే ఎక్కువ టైం చేయగలుగుతారు. అంగం కూడా ఎక్కువసేపు స్తంభించి ఉంటుంది. కాబట్టి ఇద్దరూ క్లైమాక్స్కి చేరుకుని ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఒక నైటు ఏదో పోటీలు పెట్టుకున్నట్టుగా 5 సార్లు చేస్తాం, మేము 10 సార్లు చేస్తాం, ఇట్లాంటి కబుర్లు చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ ఒక్కసారి నైట్ టైము ఒక్కసారి చేసే ఒక్కసారి అయినా సరే కంప్లీట్ ఫోర్ ప్లే అండ్ ఫిజికల్ ఫిట్నెస్తో చేసుకున్న వాళ్ళకి ఒక్కసారి చేసినా కూడా బాడీ అంతా రిలాక్స్ అయ్యింది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా నిద్రపడుతుంది. పొద్దున్న లేచినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుంది బాడీ, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఈ టెన్షన్స్ లేకుండా, హడావిడి లేకుండా ఒక్కసారి చేసినా చాలు. రెండోసారి, మూడోసారి మీకు అంగస్తంభన కలిగి చేసుకుంటే చేసుకోవచ్చు, అది తప్పేం కాదు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. కానీ ఇన్నిసార్లు చేయాలని గోల్ లాగా పెట్టుకుని హడావిడి చేయొద్దు. ఒక్కసారైనా ఎక్సలెంట్గా చేసుకోండి చాలు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలి. మగవాళ్ళు కూడా అంగస్తంభన విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఫోర్ ప్లే చేసి తర్వాత అంగస్తంభానికి వెళ్తే క్లైమాక్స్ అనేది చాలా బాగా ఉంటుంది, మంచి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది, బాడీలు మైండ్లు రిలాక్స్ అవుతాయి. కాబట్టి ఈ ఆహారం విషయంలో అలాగే ఫోర్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మీ లైఫ్, సెక్సువల్ లైఫ్ చాలా బాగుంటుంది. నమస్కారం.